ఆయన సంగీతానికి కోయిలలు సైతం గొంతులు కలుపుతాయి. రాగాలకు రాళ్లు కరగటం సంగతి అలా ఉంచితే ఆయన స్వరాలకు మనసులు కరుగుతాయి. నవరసాలు ఆ సంగీత ఝరిలో కలిసి తన్మయత్వం పొందుతాయి. పైకి సాధారణంగా కనిపించే ఆ అసాధారణ సంగీత ఋషి ఇళయరాజా అని అందరూ పిలుచుకునే డేనియల్ రాజయ్య నేడు ఈ స్వరబ్రహ్మ పుట్టినరోజు. అదే నేను అదే గీతం పాడనా, అదే నీవు అదే నేను అదే గీతం పాడనా. ఏ వాయిద్యమైన శృతులకు రావాలంటే కరకు దెబ్బలు తగలక తప్పదు. ఇళయరాజాకు సైతం జీవితంలో అలాంటి దెబ్బలు ఎన్నో తగిలాయి. అయినా ఎప్పటికప్పుడు కెరటంలా పడిలేచారు తప్ప వెనక్కు తగ్గలేదు. ఇలాంటి కథాంశమే గీతాంజలి కూడా. ఉరకలేసే వయసులో ఉన్న ఇద్దరు వ్యక్తులకు చర్మాంకం దగ్గరకొస్తే ఆయా సందర్భాల్లో వారి మానసిక ఉద్వేగాల్ని సంగీతంతో ఆవిష్కరించి వన్నెలెద్దారు. కలికి సొగసు కొండమ్మ కోనమ్మ మెచ్చిందిలే, ఎండల్లో వెన్నెల్లు తెచ్చిందిలే, కొండమ్మ కోనమ్మ మెచ్చిందిలే. ఆమని పాడవే సాయిగా మూగవై పోకు ఈ వేళ, రాలేటి పూల రాగాలతో పూసేటి పూల గంధాలతో మంచు తాకి కోయిలా మౌనమైన వేళలా ఆమని పాడవే హాయిగా. కళా తపస్వి విశ్వనాథ్ సినిమాలంటే సంగీతానికి పెద్దపీట. అలాంటి చిత్రాలకు స్వరాలు సమకూర్చడం కత్తి మీద సాములాంటిదే. కథ, సందర్భం, నటులు, ప్లేబ్యాక్ సింగర్ ఇలా అందరినీ దృష్టిలో పెట్టుకుని సంగీతం చేయాలి. అలా చేసిన సాగర సంగమం, స్వాతిముత్యం చిత్రాలు ఏ స్థాయిలో విజయం సాధించాయో మనందరికీ తెలుసు. విలాసము పరమ సుఖము పరము, అభినయ వేదము సభకనువాదము సలుపు పరమ పదము, భావములు భంగిమలు గానములు గమకములు, భావములు భంగిమలు గానములు గమకములు ఆంగికమౌతపమీ గతి సేయగ, నాద వినోదము నాట్య విలాసము పరమ సుఖము పరము, అభినయ వేదము సభకనువాదము సలుపు పరమ పదము. ఇది మా సంబరాల్లో పాడుకునే సీతం వారి పాట. సువ్వి సువ్వి సువ్వాలమ్మ సీతాలమ్మ, పువ్వ మువ్వ సవ్వాలమ్మ నవ్వాలమ్మ.
మానసిక ఉద్వేగాన్ని ఆవిష్కరించాలంటే బహుశా సంగీతాన్ని మించిన సాధనం లేదేమో. తను అలసి విశ్రాంతి కోరినా, మనసు అలసి ఏకాంతం కోరినా సంగీతం ఈ రెంటిలోనూ మమేకమవుతుంది. ఎందుకు పనికిరాడని ఇంట్లో వాళ్ళు వెలివేసిన వ్యక్తి ఒకరు, జీవితంలో అన్ని కోల్పోయిన వ్యక్తి ఇంకొకరు. ఈ రెండు మనసుల్ని సంగీతంతో ఆవిష్కరించి శ్రోతల్ని కంటతడి పెట్టించారు ఇళయరాజా. తకిట తదిమి తకిట తదిమి తందాన హృదయ లయల జతుల గతుల తిల్లాన తకిట తదిమి తందాన హృదయ లయల జతుల గతుల తిల్లాన తడబడు అడుగుల తప్పని తాళాన తడిసిన పెదవుల రేగిన రాగాన తడబడు అడుగుల తప్పని తాళాన తడిసిన పెదవుల రేగిన రాగాన శృతి నిలయని ఒకటి చేసి తకిట తదిమి తందాన హృదయ లయల జతుల గతుల తీయాన తకిట తదిమి తందాన హృదయ లయల జతుల గతుల తీయాన. వెన్నెల్లో గోదారి అందం, నది కన్నుల్లో కన్నీటి దీపం. వెన్నెల్లో గోదారి అందం, నది కన్నుల్లో. కేవలం బాధనే కాదు, సంతోషాన్ని సమపాళ్లలో తన పాటల్లో ఒలికించడం ఈ లయరాజుకు వేళ్ల మీద పని. అన్నీ కోల్పోయిన వ్యక్తి కొత్త జీవితంలోకి అడుగిడినా, సమాజాన్ని ప్రేమించే వ్యక్తి వారిని సంతోషపెట్టాలని చూసినా ఆ సందర్భాలు ఇళయరాజా సంగీతంతో మరింత మెరుగుపడతాయి, ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచెత్తుతాయి. చిలిపిగ పలికినవో మైనా మైనా కిలకిల నగవుల బల్లపులు చిలికినవో మైనా మైనా మిల్ల మిల్ల మెరిసిన తార నిన్నుల విడిన సితార నిన్నుల విడిన సితార మధువుల పెదవుల మమతలు విరిసినవో మైనా ఓ మైనా కలలను పెంచకు కలతను దాచకు ఏమైనా ఓ మైనా అడగనిలే చిరునామా ఓ మైనా ఓ మైనా చిరునవ్వే పుట్టిల్లు నీకైనా నాకైనా తారలకే సిగపువ్వ తారాడే సిరిమువ్వ తారలకే సిగపువ్వ తారాడే సిరిమువ్వ పరివిల్లు రంగుల్లో వర్ణాలే చిలికిన చిలకవు ఉలకవు పలకవు మైనా ఏ మైనా. తరలి రాగ తనే వసంతం తన దరికి రాని వనాల కోసం తరలి రాగ తనే వసంతం తన దరికి రాని వనాల. గతంలో ఇళయరాజా డేట్స్ కోసం వేచి ఉండని హీరో కానీ దర్శకుడు గానీ లేడు. ఆయన సినిమాలకు కాస్తంత దూరంగా ఉన్నప్పుడు కూడా మీరు వండకపోయినా మీ ఇంటి నూకలు ఇప్పించండి అని ఆయన బతిమాలాడిన దర్శకులు ఎంతో మంది ఉన్నారు. దక్షిణాది సినిమాల అదృష్టమో ఏమో కానీ ఈ లయరాజు మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు. What is it?